వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర ఆసియాలోనే ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర పండుగను ఘనంగా నిర్వహించాలనే సంకల్పంతో ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దీనిలో భాగంగానే ఈరోజు ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి రాష్ట్ర మంత్రులు వెళ్లి మేడారం జాతరకు రావాలని కేసీఆర్ను అధికారికంగా ఆహ్వానించారు. మంత్రులు సీతక్క, కొండ సురేఖ గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిసి మేడారం జాతర ఆహ్వాన పత్రిక అందజేశారు. మేడారం ప్రసాదం అందజేసి జాతరను సందర్శించాల్సిందిగా ప్రభుత్వం తరఫున ఆహ్వానం పలికారు. మేడారం జాతర ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, భక్తుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి అన్న విషయాలను మంత్రులు ఈ సందర్భంగా కేసీఆర్కి వివరించారు. సంప్రదాయం ప్రకారం సమ్మక్క సారలమ్మ దీవెనలు తీసుకోవడానికి రావాలని వారు విజ్ఞప్తి చేశారు. తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను కేసీఆర్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. సంప్రదాయ పద్ధతిలో వారికి సత్కారం నిర్వహించి ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఒకరి యోగక్షేమాలను మరొకరు అడిగి తెలుసుకున్నారు. తొలుత ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మంత్రులకు మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ స్వాగతం పలికారు. ఏదేమైనా రాజకీయ విభేదాలు పక్కన పెట్టి రాష్ట్ర పండుగ కోసం ప్రభుత్వం ప్రతిపక్ష నేతను స్వయంగా కలిసి ఆహ్వానించడం తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజకీయంగా చూడాలి. ఇక జాతర విషయానికి వస్తే అశేష జనవాహిని ఎదురు చూస్తున్న ఈ వనదేవతల పండుగ జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగబోతోంది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క సారలమ్మల దర్శనానికి ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తోంది. ఈ మహాజాతరకు ముందుగా జనవరి 19న అమ్మవారి గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు కూడా హాజరవుతున్నారు. జాతరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దేశ విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తాగునీరు, విద్యుత్తు, వైద్యం, పారిశుద్ధ్యం, భద్రత ఇలా అన్ని అంశాల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. తాత్కాలిక వైద్య శిబిరాలు, అంబులెన్స్లు, 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉంచుతున్నారు. పటిష్టమైన పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా పకడ్బందీగా తీసుకుంటున్నారు.